ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. నా కంటెంట్స్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అవి మీరు లైక్ చేసినందువల్ల ఇంకా కొంతమందికి వెళ్తాయి కాబట్టి వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి మనిషి తన జీవితంలో ఎక్కువగా కోరుకునేది సక్సెస్. ఎందుకంటే ఆ సక్సెస్ ఇచ్చే హ్యాపీనెస్ ఇంకా దేనివల్ల రాదు. చాలామంది తొలి ప్రయత్నంతోనే సక్సెస్ పొందే వాళ్ళు ఉంటారు. కానీ చాలా ఎక్కువ మంది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సక్సెస్ అనేది రాక మధ్యలోనే వదిలేసి బాధపడే వాళ్ళు, జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా తను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి అని పట్టుదలతో గనక ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా సక్సెస్ అనేది వస్తుంది అని తెలియజేయటానికి నేను ఫారెన్లో జరిగిన ఒక స్టోరీ మీకు చెప్దాం అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక అద్భుతమైన మెసేజ్ ఉంటుంది. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఫారెన్లో జరిగిందని చెప్పాను కదా, ఒక అబ్బాయి ఓన్లీ సింగిల్ హ్యాండ్తో పుడతాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఎంప్లాయీస్, బాగా ధనవంతులు. అయితే ఆ అబ్బాయి అంగవైకల్యంతో పుట్టాడని చాలా జాలి చూపిస్తారు. అతనికి ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళ డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు ఇంట్లో ఒక పని మనిషిని బట్టి ఆ పని మనిషికి అప్పచెప్పి అతని బాధ్యతలన్నీ నెరవేర్చేలాగా చూస్తారు. అతను పెద్దవుతున్న కొందికి చుట్టుపక్కల వాళ్ళందరూ స్కూల్కి వెళ్తుంటుంటే ఒకరోజు వాళ్ళ డాడీని అడుగుతారు, డాడీ నేను కూడా స్కూల్కి వెళ్తాను డాడీ అంటే, వాళ్ళ డాడీ అంటారు, వద్దు నాన్న, నువ్వు స్కూల్కి వెళ్ళి నువ్వు జాబ్ చేసి నువ్వు ఏమి చేయవలసిన అవసరం లేదు, నీకు సరిపడా మేము సంపాదించాము. నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు నీకు ఏదన్నా ఇబ్బంది కలిగితే మళ్ళీ మేము ఇద్దరం వేరే వేరే చోట జాబ్ చేస్తున్నాం కాబట్టి నేను పికప్ చేసుకోవాలంటే చాలా కష్టమైపోద్ది. అందు గురించి ఇంకా నువ్వు చదవాలి అన్న విషయాన్ని మర్చిపో అని చెప్తే, లేదు డాడీ నేను చదువుకుంటానంటే, సరే అయితే నీకు ఇంటికి ఒక మాస్టర్ని పిలిపించి చెప్పిస్తానని చెప్పి ఇంటికి ఒక మాస్టర్ని పిలిపించి చెప్పిస్తూ ఉంటారు. ఆ కుర్రోడు క్రమక్రమంగా ఏజ్ మెచ్యూర్ అయ్యే కొందికి నేను ఏదో ఒకటి చెయ్యాలి, స్కూల్ కన్నా వెళ్ళాలి, ఏదన్నా నేర్చుకోవాలన్న కోరిక ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ ట్యూషన్ మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత అతను చేసే పని ఏంటంటే, ఆ టీవీ ఉంటుంది, ఆ టీవీలో మూవీస్ చూస్తూ ఉంటాడు. మూవీస్ చూస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా బ్రూస్లీ గారి మూవీస్ చూస్తూ ఉండేవాడు. మూవీస్ చూస్తూ ఉన్న ఆయన ఇంటర్వ్యూలో ఒకసారి ఆయన ఇంటర్వ్యూ వింటాడు. ఆయన రెండే అద్భుతమైన మాటలు విన్న తర్వాత, ఆ మాటలు ఏంటనేది మీకు చివరిలో చెప్తాను. విన్న తర్వాత ఆ కుర్రవాడికి ఓకే, ఈయన మార్షల్ ఆర్ట్స్లో నెంబర్ 1గా ఉన్నారు కాబట్టి నేను కూడా సింగిల్ హ్యాండ్ అయినా సరే నేను బాక్సింగ్లో, ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్తో పాటు మూవీస్ చూస్తున్నాడని చెప్పాను కదా, మరి ఎప్పుడు అతనికి ఆ బాక్సింగ్ అన్న ఇది మైండ్లోకి వెళ్ళిందో నేను ఒక మంచి బాక్సర్గా తయారవ్వాలని చెప్పి ఒకరోజు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, డాడీ నేను ఒక బాక్సర్ని అవుదాం అనుకుంటున్నానంటే, వాళ్ళ అమ్మ నాన్న పక్కపక్క నవ్వి, ఏంట్రా నువ్వు పిచ్చోడ్లాగా ఉన్నావు, అందుకే నేను స్కూల్లో జాయిన్ చేయలేదు, బాక్సింగ్ చేయాలంటే కనీసం 2 చేతులు ఉండాలన్న విషయం కూడా నీకు తెలియదేరా అని చెప్పి ఇద్దరు జాలిపడి వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా ఆ కుర్రోడు కోరిక వయసుతో పాటు కోరిక కూడా బలంగా పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ బలంగా పెరుగుతుందో ఒకరోజు ఆ ఇంట్లో నుంచి పారిపోతాడు. ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత ఎక్కడ ఈ బాక్సింగ్కి మనకి కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అని చెప్పి తిరిగితే వెళ్ళి ఒకళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు అంటారు, హేళన చేసి పంపిస్తారు, బాబు మీకు మానసిక స్థితి సరిగ్గా లేదనుకుంటా, బాక్సింగ్ నేర్చుకోవాలని కోరుకుంటాం కాదు, బాక్సింగ్ నేర్చుకోవాలంటే 2 చేతులు కూడా ఉండాలి బాబు అని చెప్పేటప్పటికి ఈ అబ్బాయి బాధపడ్డాడు. ఎందుకంటే ఆ బాధ అంతా ఆల్రెడీ ఆ తల్లిదండ్రుల ద్వారా పడ్డాడు. వీళ్ళు కాకపోతే ఇంకొకరు వేరే చోటకి వెళ్తే అన్ని చోట్ల రిజెక్షన్ వస్తుంది. కానీ ఒకళ్ళు మాత్రం అంటారు, బాబు నీ మంచి కోసమే చెప్తున్నాను,
నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీకు బాక్సింగ్ నేర్పించే వాళ్ళు దొరకరు, నీకు ఎవరు. ఎందుకని నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా నువ్వు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానంటున్నావు కాబట్టి శుభ్రంగా మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నగారు చెప్పిన పని చేసుకోమని చెప్తారు. అయినా వినడం. సరే అలా అలా వెళ్తూ ఉండేటప్పటికి ఒక చోట ఒక ఆశ్రమం కనపడుద్ది. ఆ ఆశ్రమంలో గురువు గారు అక్కడ ఉన్న కొంతమంది విద్యార్థులకి విలువిద్యలని, తర్వాత ఈ బాక్సింగ్ అని రకరకాల విలువిద్యలు అవన్నీ నేర్పిస్తూ ఉంటే నాకు సరైన ప్లేస్ దొరికిందని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నేను మీ దగ్గర నేను బాక్సింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, నాకు ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్తాడు. ఆయన ఏం మాట్లాడరు, వెనక్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పటికి ఏంటి నేనేం మాట్లాడలేదు, నాకు ఇస్తానన్నారా ఇవ్వనన్నారా అన్న అనుమానంతో అక్కడే నుంచొని వెయిట్ చేస్తూ 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 ఉంటాడు. నైట్ అయిపోద్ది. నైట్ అయిపోయేటప్పటికి బాగా వర్షం వస్తూ ఉంటుంది. అయినా సరే అక్కడే అలాగే ఎలా ఉన్నాడు అలాగే నిలబడతా ఉంటే ఆ గురువు గారు నైట్ పడుకునే ముందు బయటకు వచ్చేటప్పటికి ఆ కుర్రోడు అక్కడే ఉండేటప్పటికి పాపం నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. పాపం ఆ గురువు గారికి జాలేసి వాళ్ళ శిష్యులు వాళ్ళందరినీ పిలిచి ఆ అబ్బాయిని లోపలికి తీసుకెళ్ళి ఆ అబ్బాయిని లేపి భోజనం అది పెట్టి పడుకోబెడతారు. అలాగా చాలా రోజులు పొద్దున్న లెగటం, అతను మంచి భోజనం పెడతాం, వెళ్ళిపోవటం. కానీ అతను నేర్చుకుందాం అనుకున్న బాక్సింగ్ మాత్రం నేర్పకపోతే ఒకరోజు వెళ్ళి గురువు గారు మీరు నాకు రోజు భోజనం పెడుతున్నారు, ఆశ్రయం ఇచ్చారు, కానీ నేను అన్న కోరిక నెరవేర్చరా అని అడిగితే ఈ రోజు నుంచే నీకు బాక్సింగ్ నేర్పిస్తానని చెప్తారు. చాలా సంతోషపడిపోతాడు. సంతోషపడిన కాడి నుంచి ఆ గురువు గారు ఇతనికి సింగిల్ హ్యాండ్ ఉంది కాబట్టి ఓన్లీ 1 కిక్ అది మాత్రమే నేర్పుతూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ రిమైనింగ్ కిక్స్ ఉంటాయి. ఇవి అవన్నీ మనకి వివరించి చెప్పలేను కాబట్టి అవన్నీ నేర్పిస్తూ ఉంటే ఈ కుర్రాడికి అబ్జర్వేషన్ బాగా ఎక్కువ. చూస్తాడు ఏంటి వీళ్ళందరికీ అన్ని యాంగిల్స్ లో ఎవరు ఎలా వస్తే ఎలా తెప్పించుకోవాలి అన్నీ నేర్పిస్తున్నారు, నాకు ఓన్లీ సింగిల్ హ్యాండ్ తో పంచోటమే నేర్పిస్తున్నారు అని చెప్పి ఒక 6 నెలలు ఓపిక పడతాడు. 6 నెలలు అయిపోయిన తర్వాత ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువు గారు మీరు నన్ను ఇంత మోసం చేస్తారనుకోలేదు, ఆశ్రయం ఇచ్చినట్టు ఇచ్చారు, భోజనం పెడుతున్నారు, నా కోరిక తీర్చటానికి కాదు అనలేక ఏదో ఒక కిక్ నేర్పిస్తున్నారు, ఇంత అన్యాయం చేశారంటే గురువు గారు అంటే ఏం మాట్లాడరు, నేను చెప్పింది చెప్పినట్టు చేయంటారు. మళ్ళా ఇంకో 6 నెలలు సేమ్ అదే నేర్చుకుంటే ఈ అబ్బాయి చిరాకు వచ్చేస్తుంది. ఇంకో రోజు వెళ్ళి గురువు గారు మీరు నాకు 1 year ముందే కనుక చెప్పుంటే కనుక నేను వేరే చోటకి వెళ్ళిపోయేవాడిని, అనవసరంగా మీరు నా టైం వేస్ట్ చేశారంటే మనం రేపే ఇంటర్నేషనల్ కాంపిటీషన్ జరుగుతున్నాయి అక్కడికి వెళ్తున్నాం అని నువ్వు కూడా రావాలి అని చెప్తారు. సరే అని చెప్పి అందరూ కలిపి వేరే ఊరు ఇంటర్నేషనల్ కాంపిటీషన్ జరిగేటప్పుడు అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ బాక్సింగ్ పోటీలు జరుగుతూ ఉంటాయి. చాలా ఫైనల్ స్టేజ్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ రౌండ్కి వచ్చేటప్పటికి ఒక విన్నర్ ఉంటారు. ఆయన మీద ఈ గురువు గారు తీసుకెళ్లిన వాళ్ళ టీం నుంచి ఒకళ్ళు వెళ్ళాలి. ఆ వెళ్ళిన ఆయన ఆ గెలిచిన ఆయన వాళ్ళిద్దరిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఛాంపియన్ అవుతారు అని ప్రకటన చేసేటప్పటికి గురువు గారు ఈ కుర్రోడు వస్తున్నాడని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఈ కుర్రోడికి చెమటలు పట్టేస్తాయి. ఇదేంటి నన్ను తీసుకొచ్చి ఇంటర్నేషనల్ ఒక్కొక్కళ్ళు ఆ ఫైటింగ్లు చూసి ఇతను చాలా భయపడిపోతాడు. నా పేరు ఇచ్చాడేంటి, ఇంతవరకు వీళ్ళందరికీ అన్ని రకాల సాధనలన్నీ నేర్పించి ఒక సింగిల్ పంచి నేర్పించిన వాడు నన్ను పంపించినది ఏంటంటే తప్పదు నువ్వు వెళ్ళాల్సిందని చెప్పి అనౌన్స్మెంట్ వస్తామండి బలంతా అన్న ఆ బాక్సింగ్ బరిలోకి దోసేస్తారు. దోసిన తర్వాత ఆల్రెడీ ఫైనల్ రౌండ్కి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసు. పాపం ఇతను సింగిల్ హ్యాండ్, అతను వచ్చి రావటం అటాక్ ఇస్తాడు, చితక్ కొట్టేస్తాడు, మామూలుగా కాదు. అలాగే ఎన్ని రౌండ్లు వచ్చినా సరే ఇతను కుట్టేస్తాడు కానీ తట్టుకుంటున్నాడు. తట్టుకున్న తర్వాత ఇంకా ఫైనల్ రౌండ్ లో ఇంకా ఇతను గనక ఏం అటాక్ అవ్వకపోతే ఇతను విజేతగా ప్రకటించేస్తామని చెప్పి కొంచెం గ్యాప్ ఇస్తారు. మీరు చూస్తూనే ఉంటారు బాక్సింగ్ లో
మధ్య మధ్య రౌండ్స్ గ్యాప్ ఇస్తారు దానికి. ఒక్కసారి కుర్రోడు తల ఉంచుకొని కూర్చొని అతను చిన్నప్పుడు లైఫ్ నుంచి గుర్తుకొచ్చాడికి ఒక్కసారి వాళ్ళ అమ్మ నాన్నలు చూడాలనిపిస్తుంది. మా అమ్మా నాన్నలు నాకు చిన్నప్పటి నుంచి చెప్పినా, నేను పనికిరాను అని చెప్పినా వాళ్ళ మాట వినాల్సింది. కనీసం నన్ను ఎంతో ప్రేమగా చూశారు, ఈ రోజు వాళ్ళతో చెప్పకుండా పారిపోయి వచ్చాను అని ఒక్కసారి వాళ్ళ అమ్మ నాన్నని గుర్తుకొచ్చి ఏడుస్తూ ఉండంగా, ఆ ఏడుస్తూ ఉన్న సందర్భంలో ఆ ఇంట్లో అతను వాళ్ళ అమ్మా నాన్నలు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడో గుర్తుకొచ్చినప్పుడు వెంటనే బ్రూస్లీ గారు ఇందాక ఇంటర్వ్యూలో అన్న 2 మాటలు గుర్తుకొస్తాయి. ఆ 2 మాటలు గుర్తుకొచ్చిన తర్వాత చెవులో గింగరాలు తిరుగుతూ ఉంటాయి. వెంటనే ఎమోషన్ ఫీల్ అవుతాడు. ఆ 2 మాటలు ఏంటంటే, బ్రూస్లీ గారు ఒక మాట చెప్తారు. ఒక వ్యక్తి 20,000 సార్లు అనేక విద్యలతో నా మీదకి వచ్చి నన్ను కొడతాకి వచ్చానా నేను భయపడను గాని, ఒకే విద్యని 20,000 సార్లు నేర్చుకున్న వాడికి నేను భయపడతాను అని చెప్తాడు. అంటే 25,000 విద్యలు వచ్చిన వాళ్ళు వచ్చి నన్ను కొడతాకి వచ్చినా భయపడడు అన్నాడు కానీ, ఒకే విద్యని 25,000 సార్లు నేర్చుకొని వచ్చాడంటే భయపడతాడు అనేదానికి వెంటనే గురువు గారు ఓకే, ఈయన నాకు ఒకే పంచు సంవత్సరం నేర్పాడు అంటే నేను ఇది ఎన్నిసార్లు నేర్చుకున్నాను కాబట్టి నేనంటే ఏంటో చూపించాలి అని చెప్పి ఒకేసారి గురువు గారికి సలాం కొట్టి లెగిసి వెళ్ళిన తర్వాత అతను భయంకరమైన అటాక్ వస్తాడు. తప్పించుకొని ఫైనల్ స్టేజ్ లో ముగుస్తుందనగా తన బలాన్నంతా ఉపయోగించి ఒకే ఒక్క కిక్ కొడతాడు. అది తగలరాని చోట తగులుద్దు అతనికి, వెంటనే కింద పడిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళకి, ఇతనికి, ఆడియన్స్ కి, ఆ కాంపిటేటర్స్ కి, ఆ విన్నింగ్ ప్రైజ్ అరేంజ్ చేసిన వాళ్ళు అందరూ ఆశ్చర్యంతో అసలు ఏం జరిగిందని తెలుసుకునే లోపు ఈ అబ్బాయిని విన్నర్ గా ప్రకటిస్తారు. అప్పుడు ఈ గురువు గారు వచ్చి అడిగి, బాబు ఇందాక నువ్వేం ఆలోచించావంటే, గురువు గారు ముందు మీరు నన్ను క్షమించాలి, వాళ్ళందరికీ అన్ని విద్యలు నేర్పించినా సరే మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను, కానీ మీరు ఈ ఒక్క విద్య నేర్పించబట్టే, అనేక సార్లు నేర్పించబట్టే ఇందులో నేను టెక్నిక్ ఏంటనేది గ్రహించాను, అందుకే నేను అతను ఓడగొట్టానని చెప్తాడు. దట్ స్టోరీ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక స్టోరీ అవ్వచ్చు, బట్ రియల్ స్టోరీ. మన జీవితంలో కూడా అనేకమైన ఆపర్చునిటీస్ వచ్చినా సరే అవి అందుకునే క్షణంలో మనం పోగొట్టుకుంటూ ఉంటాం. అందుకే అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు, కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి అని చెప్తారు. కానీ ఆయన ఒక మాట చెప్పలేదు, ఏమని? కలలు కంటూ కూర్చోండి, విజయం మీ దగ్గరకు వస్తుంది అని చెప్పలేదు. సో అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలలు కనండి, వాటిని నిజం చేసుకుంటాకి అనుక్షణం పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం అనేది మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుద్ది. థ్యాంక్ యూ.